కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్న రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం తింగటాకటాలు సంభ్రమ భ్రమన్నిలిం అమ్మ ఫస్ట్ ఎల్లమ్మ దర్శనం చేసుకుంటురా నా వెమ్లాడ ఇంకెన్ని కిలోమీటర్ దగ్గరికి వచ్చినాం వెమ్లాడ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. అబ్బో బాగా మంచి కుట్టిరా ఎల్లమ్మ కూడా. అమ్మో అమ్మా ఏందమ్మా ఎక్కడుందా కాలు మొక్కు కండలన్నీ తొలగించాలి. గండాలు పోవాలని గండాలన్నీ మా కుటుంబాలకు మా అక్కయ్యలకు కొడుకులకు కోడళ్ళకు మనవలకు బావలకు మధ్యలకు మా కుటుంబాలకు అందరికీ తగిన గండాలని ఈ చెట్టు కప్ప చెప్తున్నాం. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. జోలు ఎందుకు వేసుకుంటుంది సార్థకం అనుకుంటుంది కదా. శివయ్య దానం వేసుకున్నాం కదా, శివయ్యకు జోలు అంటే ఇష్టం కదా, అందుకనే ఇది శివయ్య అవతారం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి శివయ్య దర్శనంకి అయితే వెళ్తున్నాం. హర మహాదేవ్ శంభో శంకర ఉన్నాం. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా, అందుకే ఇక పక్క పంటి శివయ్య గుడి పక్క పంటే రూమ్ తీసుకున్నాం ఒకటి. ఎందుకంటే ఎండలు బాగా కుడుతున్నాయి కదా, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. ఏం కాదు శివయ్య మనకు కాళ్ళు కాలనియ్యాడు. నేను ఒకటి కొడతా నేను అమ్మ. శివయ్య దర్శనం మూసివేత. ఇప్పుడు వచ్చేసి మన భీమన్న స్వామి దర్శనం. అదే భీమన్న స్వామి గుడి. పతానా దాని చెప్పిరా. ఫస్ట్ టైం భీమన్న స్వామి టెంపుల్కి వచ్చేస్తున్నాం భక్తులందరం. ఎన్ని రోజులు మా శివయ్య దర్శనం చేసుకుంటుంటే ఇక ఇప్పుడు ఇంకో శివయ్య దగ్గరికి వచ్చేస్తున్నాం. భీమన్న స్వామి దర్శనం. అయితే ఫ్రెండ్స్ లోపల అయితే ఫొటోస్ వీడియోస్ దిగనియ్యారు, ఎందుకంటే పెద్ద లింగం కదా. భీమన్న స్వామి మన గంటలను ఓడతాడు. మన అందరం చల్లగా ఉండాలి, మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ లోకం ప్రజలు అందరూ చల్లగా ఉండాలి. ఇక్కడ వీడియో దిగారు. అయితే ఇక్కడే షాప్ ఇస్తున్న ఫ్రెండ్స్ ఒకళ్ళు తీయాలని కూడా తీస్తా. మాణిక్యమ్మ దేవి మాత, మాణిక్యమ్మ దేవి అమ్మవారు బంగారు తల్లిలు. భీమన్న స్వామి ఒకసారి గుడి కూడా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. లోపల ఇక లింగం ఇవి పెడితే భీమన్న స్వామి లోపల తీయలేదు సరిగ్గా. ఇక బంగారం మన బంగారు లాంటి దర్శనం దొరికింది మనకైతే, అది చాలు. ఓం నమ. ఇప్పుడు అన్న దర్శనం ఎట్లా దొరికిందన్న శివయ్యది? విఐపి కంటే ఎక్కువ డబుల్. గండ దీపంలా గండ దీపం వెలిగిస్తున్నాం. మా కుటుంబాలకు ఉన్న గండలన్నీ పోవాలి. అంటే అట్లా గండ దీపం పోతావు ఇట్లా నూనె అన్నది ఇక్కడ ఇక్కడ గండలన్నీ పడతాయి అన్నట్టు బంగారు.
భీమన్న స్వామి గుడి బయట చూడండి ఎంత బాగా చేశారు. చాలా పెద్ద ఈ పాటికి మా చెల్లెని దొరకత్తుంటే వెమ్లాడకు మన ఫ్యామిలీ కోసమే అయితే ఈ మొక్కులు మన శివయ్యకి అప్ప చెప్తున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక్క మాట మీదకెళ్ళి మన ప్రజలందరూ బాగుండాలి, అందరినీ శివయ్య కాపాడాలి. ఇక్కడ గండ దీపాల నూనె పోతే గండాలన్నీ పోతాయంట. అందరం చల్లగా ఉండాలని ఇక్కడ అందరూ పోతున్నారు. మా దేవుని మమ్మీ కూడా పోతుందన్నమాట. దేవుని మమ్మీ కూడా గండలన్నీ పోగొడుతుంది. ఓం నమ శివాయ. గండలన్నీ తీసేస్తారన్నమాట. చాలా పెద్ద ఉంది చెట్టు ఇది. భీమన్న స్వామి టెంపుల్లో చాలా పెద్ద చెట్టు అన్నమాట ఇది. ఈ చెట్టు చుట్టూ తిరిగితే అన్ని చెట్టు తీసేసుకుంటుంది గండలు అన్నమాట. అంజన్న స్వామి ఉన్నాడు. భీమన్న స్వామి అన్ని దేవుళ్ళని గాయత్రి మాత, సరస్వతి మాత అమ్మవారిని దర్శించుకొని లాస్ట్కు అంజన్నని దర్శించుకొని వెళ్తే అన్ని శుభాలు జరుగుతాయి. ఎందుకంటే జై శ్రీరామ్ బజరంగ బలి రా అంజనం దర్శించుకుంటే అది మన గంటలని పోతే నాగమ్మ తల్లి ఇక్కడనే మన భీమన్న స్వామిలో అన్ని భీమన్న స్వామి దర్శనం, అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత అన్ని దేవుళ్ళ దర్శనం అయినాక మన అభయ ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనకు నాగమ్మ తల్లి దర్శనం ఉన్నది. ఎందుకంటే నాగమ్మ తల్లిని ఒకటే కోరుకుంటా. తల్లి మా చెల్లె కూడా నాగమ్మ తల్లి అయిన తల్లి, మా చెల్లెమ్మని మంచిగా కాపాడుర్రి. మీ పాదాల కన్నా ఎప్పుడు సేవలు చేసుకుంటూ ఉంటా నాగమ్మ తల్లి. ఓం నాగమ్మ తల్లి అయిన మహా. నాగమ్మ తల్లి అయితే మా చెల్లెని చల్లగా చూసుకోవాలి. అలాగే నాగమ్మ తల్లి మా చెల్లెకు అన్యాయం చేసిన వాళ్ళ మాత్రం ఇసిపెట్టకు తల్లి. వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కాటే తల్లి. ప్రతి ఒక్కరిని కాటే తల్లి. నాగమ్మ తల్లి చూసుకుంటే నాకు తెలుసు. ఇక్కడ ఉన్న లింగాలు అయితే కోటి లింగాలతో సమానం అన్నమాట. అమ్మా నాగమ్మ తల్లి చుట్టూరు, ఎందుకంటే మన చెల్లెమ్మ నాగమ్మైంది వయసు తల్లి. నాగమ్మ తల్లి మంచిగా మొక్కమ్మ, చెల్లెని మంచిగా చూసుకోమ్మను. అలాగే మన చెల్లెకు అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రం ఎవరిని కూడా ఆ నాగమ్మ తల్లి కాటేసి, ఎవరైతే మనకు అన్యాయం చేసారో ఆ నాగమ్మ తల్లి కాటేయాలి తల్లి. అన్ని దేవుళ్ళని మొక్కొచ్చిన తర్వాత ఇక డైరెక్ట్ మన ఇక్కడ నాగమ్మ తల్లి, నెక్స్ట్ బద్దిపోచమ్మ తల్లికి ఇక్కడైతే ఫస్ట్ నాగమ్మ తల్లిని దర్శించుకుందాం. ఎందుకంటే అన్ని దోషాలు తీసేసే తల్లి అన్నట్టు. దోషము ఏ దోషం ఉన్నా కానీ ఇక్కడనే పోతుంది అన్నట్టు. అందుకే మా అమ్మ ఇక్కడ దర్శించుకుంటాం. కుటుంబాలకున్న గండాలని, గ్రాదోషాలని, నరకను, నరదిష్టిని తొలగించుర్రి. మా కుటుంబాలకు మనశ్శాంతిని కలిగించుర్రి. అలాగనే మా వయసుని చంపిన అంతకులకు మాత్రం కఠినమైన శిక్ష పడాలి. మా వయసు నాగమ్మ అయిందంటే, నాగలోకంలో కలిసిందంటే, వయసు అంటే మీకు ఎంత ఇష్టమో ఆ వయసుకు నాగమ్మాయి అవకాశం మీరు ఇచ్చిన దానికి నమస్కరిస్తున్నాం. అదే నాగమ్మ రూపంలోనే వాళ్ళకు అంతం జరగాలి, అరిగని కుటుంబానికి అంతం జరగాలి. అది దేవుని నిర్ణయం. అయిపోయిన దగ్గరికి వచ్చింది. ఇక కాళ్ళు ఓపిక పట్టుడు ఏం చేస్తాం మరి. బద్దిపోసమ్మ గుడి రానా వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ ఉంది గుడి వెమ్లవాడలో. మీ అందరికి బద్దిపోసమ్మ గుడి తెలిసే కదా. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
బద్దిపోసమ్మ తల్లి పువ్వులు తీసుకో. అటే కూడా అటే కూడా అటే కూడా. బద్ది పోషమ్మ నీకు దన దన ఓకే ఫ్రెండ్స్, ఇక వెమ్లవాడలో అయితే మొక్కులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి కొండగట్టు వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, గుండ్లు రయన్ బాబు సహన గుండ్లు శివయ్యకైతే ఇచ్చినాము. ఈ శివయ్యనైతే అన్ని కోరుకున్నాము, అందరి గురించి కోరుకున్నా. జై శ్రీరామ్. ఇక కొండగట్టుకు వెళ్తున్నాం. కార్లో అయితే సామాన్ అయితే ఎక్కించినాం. చలో కొండగట్టు చలో. ఓకే ఫ్రెండ్స్, కొండగట్టు వెళ్దాం. అంటే బట్టలు ఉంటే మీకు ఫోన్గా ఉంటాయి అన్నట్టు, ఫోన్గా అవుతాయి. ఎట్లా అనిపిస్తుంది మరి నాకు? ఎందుకు వెళ్తున్నారు అంటే ఫోన్గా కొట్టుకోవాలనుకున్నాను చూడరా. బాబాయ్ బాబా ఇది మని ఇది మాత్రం తీసే ఉండాలి. ఇది ఎందుకంటే ఇక సాయంత్రం కాగానే కొండగట్టు వెళ్తాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటాం. మంచి ప్లేస్, ఒక్కడే చింత చెట్టు. ఇక మా డాడీ అయితే పప్పు కూర వండుతుండు. తోడుగా